బేలమండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమ లేఅవుట్ వేస్తున్నారని జామా మసీద్ అధ్యక్షులు షకీల్ ఖాన్ కమిటీ సభ్యులతో కలిసి స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ బోర్డు సర్వే నెంబర్ 45-46లో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి గత కొన్ని సంవత్సరాల నుండి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందన్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి విచారణ చేపట్టకుండా అక్రమ లేఅవుట్ కోసం నాలా అనుమతి ఇవ్వడాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వక్ఫ్ బోర్డు భూమి వివాదం తన దృష్టికి రాలేదని, అలాంటి భూమి లోపల లేఅవుట్ల కోసం ఇచ్చిన నాలా అనుమతి రద్దు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. వక్ఫ్ బోర్డు భూమి వివాదంలో ఉన్నందున స్థానికులు ఎవరు కూడా అందులో ప్లాట్లు కొనుగోలు చేయరాదని సూచించారు. ఇక్కడ 46 సర్వే నెంబరు 46 సర్వే నెంబర్ 45 ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, ఆల్రెడీ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. నాకన్నా ముందు ఉన్న పార్టీ దీని మీద 2007లో కేసు స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఆ కేసును రెన్యువల్గా నేను నడుస్తున్నాను. ఈ సర్వే నెంబర్ 46లో ఈ సర్వే నెంబర్ 46లో నవాబుద్దీన్ అనే వ్యక్తి తన కుమారుడు జహీరుద్దీన్ పాండూరి అని అతనికి అమ్మిన ప్లాట్ని సర్వేర్ని తీసుకొచ్చి సర్వే చేసి ఏదో లేఅవుట్ వేస్తాము అని మాకు తెలిస్తే మేము బేలా రెవెన్యూ ఆఫీస్ సార్ దగ్గర వెళ్ళాము. ఈ పరిష్కారం మొత్తం సార్ని చెప్పాము. సార్ మాకు ఇది అవకాశ భూమి, ఇది వక్ఫ్ బోర్డు భూమి, ఇది ఆయన తన చేయరాదు అని మాకు కూడా సానుకూలంగా ప్రవర్తించిండు సార్. అది మొత్తం కోర్టు ప్రాసెస్ వచ్చేదాకా వాళ్ళు కూడా వెళ్ళొద్దు, మీరు కూడా వెళ్ళొద్దు, అది తర్వాత సంగతి ఏం డిసిజన్ అవుతుందని సార్ మాకు ఇది మేము చాలా రుణపడి ఉన్నాము. సార్ మాకు చాలా సానుభూతంగా చెప్పి మాకు ధన్యవాదాలు నచ్చచెప్పింది. 46లో ఆయన ఒకవేళ కోర్టుకు తిరస్కరించి లేఅవుట్ వేసిన ఏడల మరి మేము కూడా సఫర్ అవుతాము, మళ్ళీ గొడవలు అవుతాయి. అందుకొరకు ప్రభుత్వంతో ఒకటే విజ్ఞప్తి ఉన్నది, కలెక్టర్ సార్ తోటి, ఎంఆర్ఓ సార్ తోటి ఒకటే మాకు విజ్ఞప్తి ఉన్నది. కోర్టు పరిష్కారము ఇప్పుడు సిలబస్ ఉంది, కోర్టుని ఆల్రెడీ మేము రివ్యూ పిటిషన్ వేసాము హైకోర్టుకు. 8 జూన్ వరకు కోర్టుకు సిలబస్ ఉంది. కోర్టు ఓపెన్ అయిన తర్వాత హాలిడేస్ ఉంది. కోర్టుకు